తెలుగు పద్యం విందాం, నేర్చుకుందాం అనేటువంటి అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభస్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను మన భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయు, బలిమిలేని వేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమా. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరిచి బాధ చేయు, బలిమిలేని వేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమా. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయు, బలిమిలేని వేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యభావం యథాతథంగా మీకోసం. శారీరక బలం తగ్గిపోయి నీరసంగా ఉన్న సింహాన్నైనా సరే బక్క చిక్కిన కుక్క కూడా కరిచి కరిచి వదిలిపెడుతుంది. ఆ విధంగానే బలం లేనప్పుడు మరి మన పంతం చెల్లదు కదా అని ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు ఈనాటి సమాజానికి ఈ పద్యాన్ని భావాన్ని అన్వయించుకుని మరికొద్దిగా విశ్లేషించుకుందాం. ఈనాటి సమాజంలో బలంగా ఉన్నటువంటి వాడికి, అంటే అది డబ్బు బలం కావచ్చు, శారీరక బలం కావచ్చు, డబ్బు బలం తగ్గినప్పుడు డబ్బున్నవాడి మీద పేదవాడు కూడా ఎదురు తిరిగి మాట్లాడతాడు, అవసరమైతే చేయి చేసుకుంటాడు కూడా. ఎందుకంటే ఆ బలవంతుడి దగ్గర ఒకప్పుడు డబ్బు ఉండేది, ఇప్పుడు లేదు కాబట్టి. అదేవిధంగా శారీరక బలం కూడా తగ్గిందనుకోండి, ఈసారి అదే పేదవాడు గతంలో అతను ఏమన్నా అన్యాయం చేసుంటే వాణ్ణి చితక్కొట్టి కూడా మరీ వెళ్తాడు. ఇక్కడ వేమన గారు ఆ డబ్బున వాణ్ణి సింహంతోనూ పేదవాడిని బక్క కుక్కతోనూ పోల్చాడు. నిజమే కదా, బలం తగ్గిపోయి నీరసంగా పడి ఉన్న సింహాన్ని బక్క చిక్కిన కుక్కలు కూడా దారుణంగా కరిచేస్తాయి, అవసరమైతే పీక్కు తినేస్తాయి కూడా. కొంతమంది ధనబలం లేకపోయినా శారీరక బలం తగ్గిపోయినా ఏమీ చేయలేరు గాని తమ మీదకు బలహీనులెవరూ కూడా రాకుండా మేకపోతు గాంభీర్యం చూపిస్తూ హుంకరిస్తూ ఉంటారు. ఏయ్ ఏయ్ మీదకు రాకు అన్నట్టుగా. అయినా అతని బలహీనత గమనించి అదను చూసి ఎంతటి పేదవాడైనా సరే తమకు జరిగిన అన్యాయానికి ఊరుకుంటాడా? చిత కొట్టి వెళ్ళిపోతాడు. ఇలాంటి సంఘటనలు ఈనాటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి బలం లేనప్పుడు లేదా బలహీనులమైనప్పుడు నాకదే కావాలి, నాకు ఈ పని చేసి పెట్టాలి అని పంతం పట్టడం మంచిది కాదు. అలా పంతం పట్టడం వల్ల అది మనకు అపకారమే చేస్తుంది తప్ప ఉపకారం చేసేవాడు ఎవడూ ఉండడు, మనకు ఉపకారం కూడా జరగదు. కాబట్టి డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా మనిషి ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. ఒకనాడు డబ్బు కలిగి దురదృష్టం కొద్దీ ఈనాడు డబ్బు లేకపోతే అలాంటి బలహీనులందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి అని వేమన మనకి ఈ పద్యం ద్వారా సూచిస్తున్నారు. ఎంత బాగుందో కదా ఈ పద్యం. ఇలాంటి పద్యాలను నరనరాన ఎక్కించుకుని ఆచరణలో పెట్టుకుంటే మన భవిష్యత్తుకు కొంతైనా ఉపయోగపడతాయి కదా. ఆ ప్రయత్నం విద్యార్థులుగా మీరందరూ చేస్తారని ఆశిస్తూ ఈ పద్యము భావము మరొక్కసారి మీకోసం. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరచి బాధ చేయు, బలిమిలేని వేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం. బలం తగ్గి ఉంటే సింహాన్నైనా సరే బక్క కుక్కలు కరిచేస్తాయి. ఆ విధంగానే బలం లేనప్పుడు కూడా ఏ విషయంలోనూ పంతం పట్టడం మంచిది కాదు, అటువంటి పంతము చెల్లనేరదు అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం గనక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. మీ పాఠశాలలో ఖాళీ సమయాలలో ఇలాంటి పద్యాలను తెలుగు పీరియడ్లలో మీ ఉపాధ్యాయులకు పాడి వినిపించండి. వాళ్ళు ఎంత ఆనందిస్తారో. అంతేకాదు
ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి పద్యాలను మీరు నేర్చుకున్నందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండరు. అటువంటి మంచి మీరంతా పొందాలని ఆశిస్తూ రేపటి భాగంలో మరో మంచి ఆణిముత్యం లాంటి వేమన పద్యాన్ని చదువుకుందాం, తెలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.